స్టైఫండ్ హైక్ ఇతర సమస్యల పరిష్కారం కోరుతూ మచిలీపట్నం సర్వజన ఆసుపత్రిలో జూనియర్ డాక్టర్లు సమ్మెబాట పట్టారు. ప్రభుత్వం సత్వరమే సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. కోనసీమ జిల్లా అమలాపురంలో వైసీపీ నాయకులపై పోలీసులు కేసు నమోదు చేశారు. అనుమతి లేకుండా ఆర్డీఓ ఆఫీస్ వద్ద డీఎస్సీ అంశంపై ర్యాలీ చేపట్టారని చర్యలు తీసుకున్నారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం మండలంలో జరిగిన వైసీపీ కార్యకర్త దాసరి శ్రీనివాసులు హత్య కేసులో నిందితుడైన వైసీపీ నేత గంగాధర నాయుడిని పోలీసులు అరెస్ట్ చేశారు. 24 గంటల్లోనే కేసును ఛేదించినట్లు ధర్మవరం డీఎస్పీ వెల్లడించారు. విజయవాడలోని కొత్త గవర్నమెంట్ హాస్పిటల్ జూనియర్ డాక్టర్లు సమ్మెకు దిగారు. స్టైఫండ్ హైక్ విషయంలో ప్రభుత్వం స్పందించలేదంటూ ఆందోళన చేపట్టారు. గ్రామ రెవెన్యూ సలహా సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కృష్ణా జిల్లాకు చెందిన వీఆర్ఏలు జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. గుంటూరులోని గోరంట్ల చెరువు నీళ్లను అమ్ముకుంటున్న వైసీపీ నేతపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటర్ ట్యాంకర్లను అడ్డుకుని నిరసనకు దిగారు. అధికారులు స్పందించాలని వారు డిమాండ్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా మైలవరం నియోజకవర్గానికి చెందిన 31 వైసీపీ నేతలు కార్యకర్తలపై కొండూరు పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. అనుమతులు లేకుండా ర్యాలీ నిర్వహించారనే కారణంతో పోలీసులు కేసు దాఖలు చేశారు. నిర్మల్ జిల్లాలోని ఖానాపూర్ పట్టణంలో బీజేపీ ఆధ్వర్యంలో హర్ఘర్ తీరంగా ర్యాలీ జరిగింది. ఐబీ చౌరస్తా నుంచి తెలంగాణ చౌరస్తా వరకు జరిగిన ఈ భారీ ర్యాలీలో విద్యార్థులు పాల్గొన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో విషాదం చోటు చేసుకుంది. ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్య సమస్యలతో వినాయక్ నగర్ కు చెందిన దంపతులు శేషాల నరేష్, మేఘన ఇంట్లోనే సూసైడ్ చేసుకున్నారు. వీరికి అయాన్షు, మిథున్ అనే 2 పిల్లలు ఉన్నారు. కూటమి సర్కార్ భారీగా మద్యం దోపిడీకి పాల్పడుతోందని మాజీ ఎంపీ హర్ష కుమార్ కుమారుడు సిరాజ్ ఆరోపించారు. ప్రస్తుత ప్రభుత్వాలు 2 అంతేనని జీవి శ్రీరాజ్ మండిపడ్డారు.